నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గత పాలకుల అహంభావం, తెలియనితనం, రాజకీయ వివక్షత పోలవరం ప్రాజెక్టుకు నష్టమని ఆగ్రహం. జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన 509 సీసీ కెమెరాలను ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. నేరాలు అదుపు చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని వెల్లడి. జిల్లా కలెక్టర్ల సంబంధిత శాఖల అధికారులతో P4 పై వీడియో సమావేశాన్ని నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. రాష్ట్ర ప్రభుత్వం P4 ను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని వ్యాఖ్య. ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దానికంటే ముందే ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2026 నాటికి పునరావాసం పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలక ముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. 2027 ఆగస్టులో గోదావరికి పుష్కరాలు ఏ సాంకేతిక సమస్యలు లేకుంటే 2027 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేయాలన్నదే లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఇబ్బందులు ఎదురైనా 2027 డిసెంబర్కు పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలేలోపే పునరావాసం పూర్తి చేస్తామని అన్నారు. 3వ దఫా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం నిర్వాసితుల సాధక బాధకాలు తెలుసుకున్నారు. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల అకౌంట్లో జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. 2020 కావాల్సిన ప్రాజెక్టు మళ్లీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది 2027 డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది. దాని మీదనే ఇప్పుడు నేను రివ్యూ చేసినప్పుడు ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 ఉంది. ఇది ఫిబ్రవరి 26కు పూర్తి చేస్తాం. డయాఫ్రమ్ వాల్ 31 డిసెంబర్ 25కు పూర్తి చేస్తాం ఈ ఇయర్. అదర్ వర్క్స్ అన్ని డిసెంబర్ 26కు పూర్తి చేస్తాం. చిన్న పెద్ద వర్క్లన్నీ కూడా డిసెంబర్ 26 కాకుండా నేనేమన్నా జూన్కి పూర్తి చేయమన్నాను. ఈ డ్యామ్ మాత్రం 2027 డిసెంబర్ పెట్టారు. దీన్ని ఇప్పుడు నేను రివ్యూ చేశాను. అన్లెస్ టెక్నికల్ పీపుల్ ప్రాబ్లం ఉంటే తప్ప 27 జూన్కే పూర్తి చేయమన్నాం. జూన్ కాకుండా ఏప్రిల్కే. ఎందుకంటే మనకు జూలైలో గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే అంత మునిపే జాతికి అంకితం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ బలమైనటువంటి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది. అదర్వైజ్ పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మిస్టరీ కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నగరాల్లోనే కాదు గ్రామాల్లోనూ సైతం నేరాల కట్టడికి సీసీ కెమెరాలు వినియోగించాలని అన్నారు. రాష్ట్రానికి జగ్గయ్యపేట ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. పోక్సో కేసులు నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని అన్నారు. 2 కన్నా ఎక్కువ పోక్సో కేసులు ఉన్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని నేరగాళ్లకు ఆమె హెచ్చరిక జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో 509 సీసీ కెమెరాల పైలట్ ప్రాజెక్టును హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. నేరాలను నియంత్రించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సురక్ష పేరుతో మహా యజ్ఞాన్ని చేపట్టారు. నగర పరిధిలో 1200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కార్యక్రమంలో పాల్గొని సీసీ కెమెరాల వీడియోను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రంలోని తొలిసారిగా నగర సిపి రాజశేఖర్ బాబు చొరవ చూపించడంతో ఇది సాకారమైందని స్పష్టం చేశారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తన నియోజకవర్గంలో 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలకు తగ్గట్టుగా ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసింగ్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. నేరాలు అదుపు చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కెమెరాలను నిర్మిస్తామని, గత పాలకులు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోక్సో కేసులో నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు. 2 కన్నా ఎక్కువ పోక్సో కేసులున్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని, నేరగాళ్లకు
హెచ్చరిక జారీ చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను అభినందించారు. 2.5 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్ చోరీ కేసులో ఈ సీసీ కెమెరాలు ఇచ్చిన ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టించిందని అన్నారు. ఓ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. నిఘా నేత్రాలు నేరాలు చిక్కుముడిని విప్పుతాయని తెలిపారు. సిపి రాజశేఖర్ బాబు గారు ప్రత్యేకంగా స్టేట్ లెవెల్లోనే మొట్టమొదటిసారిగా పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కళ ఉందో పబ్లిక్ పార్టిసిపేషన్ తో ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవాలి, ఒక బాధ్యత ఉంటుందని చెప్పారు. దానిలో భాగంగానే ఈ రోజు ఎట్లా చెప్పాలంటే P4 విధానం ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు గౌరవ సిపి గారు కూడా ఇనిషియేషన్ తీసుకొని మొట్టమొదటిసారిగా జగ్గైపేట కాన్స్టిట్యుయెన్సీలో పబ్లిక్ పార్టిసిపేషన్ తో సుమారుగా 509 సీసీ కెమెరాలు చిన్న విషయం కాదు. దీని ఇనిషియేషన్ తీసుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. దీని స్ఫూర్తితో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఇనిషియేషన్ తీసుకుని అక్కడున్న ప్రజలతో మమేకమై ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు కనుక పెట్టించుకోగలిగితే కంపల్సరిగా నిఘా వ్యవస్థ అనేది పెరుగుతుంది. మా సిపి గారు చెప్పినట్టుగా ఒక కెమెరా 100 కళ్ళతో సమానం. అటువంటిది ఈ రోజు మన నిఘా వ్యవస్థ పెంచుకుంటే క్రైమ్ కూడా తగ్గుతుంది, మనం కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా డ్రోన్ సిస్టమ్ కూడా ఈ రోజు తీసుకొచ్చారు. ఏ టూల్స్ తో కూడా ఈ రోజు క్రిమినల్స్ పట్టుకోవడం కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ చేయడానికి ఈరోజు టెక్నాలజీని మాక్సిమం ఉపయోగించుకొని వ్యవస్థ పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఫోక్సో యాక్ట్ కి సంబంధించినటువంటి బుక్ లాంచ్ చేశారు మ్యామ్. అంటే దానికి సంబంధించి ఆ బుక్ లో ఏముండబోతుంది? యాక్చువల్గా ఫోక్సో యాక్ట్ కి సంబంధించి ఆ బుక్ రిలీజ్ చేసిన సిపి గారి ఆధ్వర్యంలో సుమారుగా ఒక 10 మంది టీమ్ దాని మీద గ్రౌండ్ లెవెల్ వరకు వర్క్ చేశారు. నేను 1 or 2 పేజెస్ తిరిగేసాను. 1 or 2 పేజెస్ లోనే మాక్సిమం మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే పోక్సో యాక్ట్ విక్టిమ్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు చదువుకుంటున్నారా లేదా, లేకపోతే అంటే మనం ఎక్కడ దృష్టి పెట్టాలన్న విషయం ఇప్పుడు తెలుస్తుంది పోక్సోలో. ఇప్పుడు పోక్సో యాక్ట్ అనేసరికి మనం ఏమనుకుంటామంటే విద్యార్థులకి అవగాహన కల్పించాలి, విద్యార్థులకు అవగాహన కల్పించాలి అనుకుంటాం. అది కాదు, తల్లిదండ్రులకు కూడా అవగాహన కావాలి అన్న విషయాన్ని మనం క్లియర్ గా మనం ఇక్కడ చూసుకోగలగాలి. ఇందులో భాగంగానే ఈ బుక్ లో కూడా ఏజ్ ఫ్యాక్టర్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఉన్నాయి. ఒకటి మాత్రం చెప్తున్నానండి, దయచేసి పోక్సో యాక్ట్ అంత ఈజీగా తీసుకోవద్దు. పోక్సో యాక్ట్ లో ఒక్కసారి కనుక కేసు బుక్ అయితే వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ పోక్సో యాక్ట్ లో కనుక రెండోది కనుక ఇంకో పోక్సో యాక్ట్ అయితే దాని పీడీ యాక్ట్ కింద కూడా టర్న్ అప్ అవుతుంది. విద్యార్థులు వాళ్ళకి భవిష్యత్తులో కూడా పోతుంది. ఈ నెల 30వ తేదీన P4 విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో లాంఛనీయంగా ప్రారంభించనున్నారని, అందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. P4 తో సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో వీడియో సమావేశం ద్వారా చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుండి పైకి తీసుకురావాలన్న ఆశయంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ P4 విధానంపై ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉగాది పర్వదినం నాడు అమరావతి వేదికగా నిలవనుందని తెలిపారు. 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే వారందరినీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు వేదిక వద్దకు తీసుకురావాల్సి ఉందని, ఆ దిశగా అందరూ జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అమరావతి ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ఆహ్వానించి ప్రత్యేక బస్సుల ద్వారా వారిని అమరావతి P4 ప్రారంభోత్సవ వేదిక వద్దకు తీసుకురావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ అతి త్వరలోనే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మారుతుందని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి ఉంటే దేశంలోనే ఏపీ నెంబర్ 1 గా మారేదని ఆమె తెలిపారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదని, ప్రస్తుతం ఆయన ఆ పనిలోనే ఉన్నారని ఆమె తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 2వ రోజు భువనేశ్వరి కుప్పం మండలంలో పర్యటించారు. అలిఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 6 రోజుల మహిళా శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. మరోవైపు కుప్పంలో ఇండియన్ బ్యాంక్ మైక్రోసెట్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతోనే పారిశ్రామికవేత్తలు భారీ పెట్టుబడులతో ఏపీకి తరలి వస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, వారికి అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఆమె అన్నారు. ఇండియన్ బ్యాంక్ మైక్రోసెట్ శాఖలను ప్రారంభించిన భువనేశ్వరి ఆ బ్యాంకు ద్వారా మొత్తం 630 కోట్ల రుణాలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించారు. ఎదుర్కోకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు ఆలోచించి మహిళ వాళ్ళు ఏమి ఇబ్బందులు ఎదుర్కోకూడదని అంత ఆలోచనతో ఈ బ్యాంక్ ముందుకి తీసుకెళ్తున్నారు. అదే కాకుండా
ఇది కుప్పంలో మొదటి పొదుపు సంఘాల మహిళలకి కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఈ బ్యాంకు ప్రారంభించారు. నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు మహిళ అంటే తను ఒక ప్రత్యేకమైన శక్తి. తను అనుకుంది తను సాధించే వరకు తను నిద్రపోదు, వదలదు. ఎందుక ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నానంటే నాకు గర్వంగా ఉంది. ఈ లేడీస్ మహిళా బ్యాంకు పొదుపు సంఘమైన మన మహిళల కోసం ఈ బ్యాంకు ప్రారంభించడానికి ఒక మహిళగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే జ్యోతి గారు ఒక్కరే కాదు, మనలో కూడా ఆ ప్రతి ఒక్క మహిళలో కూడా ఆ శక్తి అనేది ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు గర్వంగా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉండాలి. గర్వంగా వాళ్ళు బ్రతకాలని చాలా పొదుపు సంఘాలు ఆయన ముందుకు తీసుకెళ్లారు. మీ అందరికీ తెలుసు ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ పొదుపు సంఘం. ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లా ప్రారంభించారో అదొక్క ఉద్యమంగా అది ముందుకెళ్ళింది. అది యావత్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ ద్వారా వాళ్ళు 30,000 కోట్లు వాళ్ళు లబ్ధి పొందారు. దాని ద్వారా దాని మీద కూడా వాళ్ళు అప్పు చేసి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మీరు తీసుకునే ప్రతి రూపాయి మహిళలు ఆలోచించాలి, అది ఎట్లా మనం తిరిగి ఇవ్వాలి. ఆ డబ్బు ఏదో కుటుంబం కోసం మీరు తీసుకుంటున్నారు, ఒక పని చేయటానికి. ఆ పని అట్లానే మీరు ముందుకి తీసుకెళ్ళాలి. మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ పొదుపు సంఘాల ద్వారా మీరందరూ ముందుకొచ్చి మీరు అకౌంట్ అనేది మీ పేరు మీద ఓపెన్ చేసుకుని మీరు బ్యాంకులో వేసుకోవాలనేది మీకు ఉండాలి. అది మీరు వేసిన రోజు మీకు చాలా గర్వంగా ఉంటుంది. ఎస్, నా కోసం నేను ఒక 10 రూపాయలు సంపాదించగలను. దాన్ని నేను ఎవరు అక్కర్లేదు, ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. ఒక 10 రూపాయలు నేను నా కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. అది మీకు స్వాతంత్రం ఇస్తుంది. అది నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్ని విషయాల్లోనూ ముస్లింలతో కలిసి ముందుకు నడుస్తామని, వారికి అండగా ఉంటామని తేల్చి చెప్పారు. మత సామరస్యాన్ని కాపాడటమే కాకుండా అన్ని విధాలుగా ముస్లిం మైనార్టీలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముస్లింల అభివృద్ధికి కృషి చేసింది ఒక్క తెలుగుదేశం మాత్రమేనని స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ఇఫ్తార్ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ 40 ఏళ్లుగా రంజాన్ పండుగల్లో భాగస్వామిని అవుతున్నందుకు సీఎం హర్షం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసమని అభివర్ణించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కఠినమైన దీక్ష చేయటం గొప్ప ఆచారంగా కొనియాడారు. ఖురాన్ చదవటం, ప్రార్థనలు, ధ్యానం, ఇతరులకు సహాయం చేయటం పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకొని ముందుకు వెళ్తున్నారన్నారు సీఎం. ఖురాన్ నేర్పించే మంచి గుణం డబ్బులుండేవారు వేరే వారికి సహాయం చేయండి గుర్తు చేశారు. సమాజం కోసం కూడా దువా చేస్తున్న అందరినీ మనస్ఫూర్తిగా అభినందించారు. ఒక శుభ సందర్భంలో రంజాన్ మాసంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మిమ్మల్ని చూస్తే నేను 40 ఏళ్లుగా రంజాన్ జరుపుకుంటున్నాం. నేను కూడా భాగస్వామి అవుతున్నాను. అయితే మీ అందరిని చూసినప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ఈ యొక్క రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన మాసం. మనం అందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు మీరందరినీ చూస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు నీళ్లు కూడా తీసుకోకుండా కఠినమైనటువంటి దీక్షతో ఉన్న మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగిందంటే
అది తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగింది తప్ప ఇంకోటి కాదు. పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనారిటీలకు సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉర్దూ అంత మునుపు ఆందోళన చేసేవారు. ఎన్నో ఆందోళన చేస్తే 13 జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉర్దూను రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా హైదరాబాద్లో ఒకప్పుడు మక్కాకి వెళ్ళాలంటే బాంబేకి వెళ్ళేవాళ్ళు. అలాంటిది హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఇక్కడే ఫరూక్ గారు ఉన్నారు. ఆ రోజు ఫరూక్ గారే మంత్రి, ఈరోజు ఫరూక్ గారే మంత్రి. ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు బ్రహ్మాండమైన హాజ్ భవన్ కట్టాం. అదే మాదిరిగా ఏ ఆస్తులైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో అవన్నిటికీ ప్రత్యేకమైన కమిటీలు పెట్టి అవన్నీ కూడా పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఏకపక్ష నిర్ణయాలతో కృష్ణా యూనియన్ ను భ్రష్టు పట్టిస్తున్నాడని న్యాయవాది తగరం కిరణబాబు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో కోట్ల రూపాయల ఖర్చుతో 6 బల్క్ మిల్క్ కోలర్లను ఏర్పాటు చేసి కొద్ది కాలానికి అవి ఎందుకు మూసేస్తారో చెప్పాలని అన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది తంగరం కిరణ్ బాబు మాట్లాడుతూ చలసాని ఆంజనేయులు కృష్ణా మిల్క్ యూనియన్ లో అనుభవం లేని వ్యక్తులకు ఉద్యోగాలు పదోన్నతులు కల్పించడం అలవాటుగా చేసుకున్నాడని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో చలసాని ఆంజనేయుల వలన ఒక పాడి రైతు కూడా సంతోషంగా లేరని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాలకవర్గం చేస్తున్న అవినీతిపై తక్షణమే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా కృష్ణా మిల్క్ యూనియన్ యొక్క అవినీతి భాగవతం గురించి అసెంబ్లీలో ప్రస్తావించి మిల్క్ యూనియన్లో జరుగుతున్న అవినీతిపై ఎంక్వైరీ చేయవలసిందిగా కూడా కోరి ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎంక్వైరీ కూడా అవ్వలేదు. అయితే రీసెంట్గా మళ్ళీ కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా ఉన్న చలసాని ఆంజనేయులు గారు హనుమాన్ జంక్షన్లో ఉన్న కాకాని కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఈ టెండర్లను కూడా పబ్లిక్ టెండర్లు లేకుండా యాక్షన్ రూపంలో తన సొంత మనుషులకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడైన కొల్లి వెంకటరావుకి కట్టబెట్టారు. ఇది వాస్తవం కాదా? అట్లాగే మొన్న బీహార్లో జరిగిన పాట్నాలో జరిగిన పాడి రైతుల సదస్సుకి 14 మంది వెళ్ళారు. సదస్సుకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి రాకుండా నేపాల్ విహారయాత్రలకు వెళ్ళి మిల్క్ యూనియన్ నుంచి వచ్చిన సొమ్మును వాళ్ళ యొక్క జల్సాలకు విలాసాలకు వాడారు. ఇది వాస్తవం కాదా? ఇది ఆంజనేయులు గారు సమాధానం చెప్పాలి. అలాగే ఆంజనేయులు గారి అల్లుడు జనసేన పార్టీ ప్రస్తుత నాయకుడైన వాళ్ళ అబ్బాయి హైదరాబాదులో ఒక విలాసవంతమైన పబ్బుని నడుపుతూ ఉన్నారు. ఈ యొక్క పబ్బు నడపడానికి వాళ్ళ ఆర్థిక స్తోమత ఏమిటి? దీనికి ఈ యొక్క పబ్బు నడిపే దాంట్లో వనరులు కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి వెళ్ళినాయా కాదా? అట్లాగే నరసరావుపేటలో పాల డైరీ పెట్టి కోట్ల రూపాయల కుంభకోణం చేసిన కొల్లి ఈశ్వరరావు అనే వ్యక్తిని కృష్ణా మిల్క్ యూనియన్లోకి తీసుకొని అతనికి ఎండీగా పోస్ట్ ఇచ్చి అత్యధిక వేతనం ఎందుకు ఇస్తున్నారు? సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే 6 బిఎంసీలు ఏర్పాటు చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఈ 6 బిఎంసీలను కూడా నష్టాలు వస్తున్నాయి అనే సాకు చూపించి దాదాపు 3 నుంచి 5 కోట్ల రూపాయలు యూనియన్ రూపాయలన్నీ కొల్లగట్టిన మాట వాస్తవమా కాదా? వీటన్నిటికీ కూడా చలసాని ఆంజనేయులు గారు సమాధానాలు చెప్పాలి. చలసాని ఆంజనేయులు గారు తప్పుల మీద తప్పులు చేసుకుంటానే వస్తూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు అసెంబ్లీలో ఆ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారే విన్నవించినా ఈరోజు వరకు కూడా ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు. వాళ్ళ విధానాలు అట్లాగే సాగుతూ ఉన్నాయి. అలాగే మీ మిల్క్ యూనియన్లో ఎటువంటి అర్హత, ప్రాధాన్యత, అనుభవం లేని వ్యక్తులందరినీ తీసుకొచ్చి పోస్టుల్లో పెట్టడం, రకరకాల అవినీతులు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కృష్ణా మిల్క్ యూనియన్ మీద ఆ యొక్క చైర్మన్ మీద పాలకవర్గం మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే
ఎంక్వైరీ చేసి నిజాలని నిగ్గుదేల్చాలని ఈ యొక్క పాత్రికేయుల సమావేశంలో కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయని వాటిని ప్రభుత్వం పరిరక్షించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. ఈ 9 నెలల కాలంలో ముస్లింల అభివృద్ధికి ₹1 కూడా కూటమి ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆయన విమర్శించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రభుత్వాలు పరిరక్షించాలని అన్నారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పర్సనల్ లా బోర్డుతో కలిసి ఇఫ్తార్ విందులను బహిష్కరిస్తున్నామని చెప్పారు. వక్ఫ్ బోర్డు చట్టాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పారు. దేశంలో ముస్లింలు పేదరికంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 11 లక్షల కోట్ల వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రభుత్వాలు పరిరక్షించాలని, ఈ 9 నెలల కాలంలో ముస్లింల అభివృద్ధికి ₹1 కూడా కూటమి ప్రభుత్వం ఖర్చు చేయలేదని అన్నారు. బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం ముస్లింలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. విజయవాడ నగరంలో భవానీపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హజ్ యాత్రికులకి హజ్ హౌస్ నిర్మాణం చేసి శంకుస్థాపన చేశారు. దాన్ని గాలికి వదిలేసేశారు. మరి అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్లో 1000 కోట్లని బడ్జెట్ ప్రకటించారు. 9 నెలల కాలంలో కనీసం మైనార్టీలకు సంక్షేమానికి సంబంధించిన ₹1 కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న షేకులు, సయ్యదు, పఠాను, మొఘలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశంలో అత్యున్నత వక్ఫ్ బోర్డు 9.5 లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ బోర్డు భూములు అవి ప్రైవేట్ భూములు. ఆ ప్రైవేట్ భూములపై కేంద్రం చట్టం తీసుకొచ్చింది, సవరణ చట్టం. అది అవివేకం. దానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలపడం చాలా బాధాకరమైన విషయం. ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ, కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ అన్ని సంఘాలు కూడా ఇఫ్తార్ విందును బహిష్కరిస్తూ ఉన్నాం, ముస్లిం పర్సనల్ లా బోర్డుతో సహా. నేను దక్షిణాది రాష్ట్రాలకు ముస్లిం పర్సనల్ లా బోర్డుకి ఇన్ఛార్జిని. ఈనాడు తబ్లిగ్ జమాత్ కానీ, అహ్లే సున్నతుల్ జమాత్ కానీ, ఏ జమాత్ అయినా సరే మేమంతా ఇఫ్తార్ విందుని నిరాకరిస్తూ ఉన్నాం. ఎవరై పెడితే అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలను మేము వ్యతిరేకిస్తూ ఉంటాం. ఇఫ్తార్ విందుకు వెళ్ళవద్దని. అలా వెళితే ముస్లిం పర్సనల్ లా బోర్డుకి చట్ట వ్యతిరేకంగా వెళితే వారిని వెలివేస్తాం, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. వెలివేయటం అంటే ఏంటో తెలుసా? ఆ కుటుంబాల్లో నిఖా చేయడానికి పేష్వా మౌజను ఎవరు వెళ్ళరు. చనిపోతే ఖబరస్థాన్లో తీసుకొని వెళ్ళరు. ముస్లిం పర్సనల్ లాకి చట్ట విరుద్ధమైన పనులు ఎవరైనా చేపడితే మా దగ్గర ఇప్పుడు వీడియోలు పెట్టాం, అక్కడే వీడియోలు పెట్టాం, జమాతులను పెట్టాం. అక్కడ ఎవరెవరు వస్తున్నారో అంతా తెలుసుకుంటాం. గ్రామాల్లో ఈ రాష్ట్రంలో 13,400 మసీదులు ఉన్నాయి. ఆ మసీదులు అన్నీ కలిపి ఏకాగ్రత తీర్మానం చేసుకున్నా ఉన్నాం. ఎన్డీఏలో ఉన్న ఎవరైనా ఇఫ్తార్ విందుకు పిలిస్తే వెళ్ళవద్దని ఒక కార్యాచరణ చేశాం. ఢిల్లీలో కూర్చొని అన్ని రాష్ట్రాలకి పిలుపునిచ్చాం. అటువంటిది విజయవాడ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున 75 లక్షల రూపాయలు ప్రకటించామని ఏం భిక్షాటన ఇస్తున్నారా ముస్లిం సోదరులకి? ఇఫ్తార్ విందు ఈ నెల 29వ తేదీన నేనే ఈ క్యాబినెట్ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ప్రధానమంత్రిని ఆహ్వానించాను. ఎందుకంటే మీరు ప్రభుత్వం తరఫున అది ప్రజల సొమ్ము. మీరు వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తారో చెప్పవలసిన బాధ్యత ఉంది. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా హజ్ హౌస్ నిర్మాణం కానీ, ఉర్దూ అకాడమీని నిర్వీర్యం చేశారు. కనీసం మసీదుల్లో పేష్మా మౌజన్లకి, పేష్మాం అంటే నమాజ్ చదివి 5 పూట్ల నమాజ్ చేస్తే పేష్మాము గురువు గారు అంటారు. వాళ్ళకు కూడా 9 నెలల నుంచి మీరు జీతాలు ఇవ్వని పరిస్థితి. మీరు అధికారంలో కేంద్రం వద్ద 1,40,000 కోట్ల రూపాయలు కేంద్రం వద్ద నిధులు తెచ్చి ఆ నిధులను ఏ విధంగా మీరు దారి మళ్లించాలో దానిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామ్యమైన చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో తోఫా ఇచ్చి, రంజాన్ తోఫా ఇచ్చి మరి ఈనాడు ఎందుకు మర్చారని మేము అడుగుతూ ఉన్నాం. అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టుల పేరుతో గతంలో 2019లో ఇచ్చిన కాంట్రాక్టులకు కూడా మీరు డబ్బులు ఇస్తూ ఉన్నారు. 50% చొప్పున మీరు దోచేస్తూ ఉన్నారు. దానిపై కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలా? ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఈ 2 పార్టీల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఇఫ్తార్ విందుకు వెళ్ళవద్దని మేము ఒక ఫత్వా జారీ చేసి ఉన్నాం. ఆ ఫత్వాని బలపరచండి అని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శాసనసభ కమిటీల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి, సభ్యుల హక్కుల పరిరక్షణకు పాటుపడాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు దిశానిర్దేశం చేశారు.
ప్రతిపక్షం లేదన్న అలసత్వం కూడదని సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లుగా సభ్యులు తమ విధి నిర్వహణలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాలని ఆయన సూచించారు. ఇటీవల ఏర్పాటు చేసిన 5 శాసనసభ కమిటీల అధ్యక్షులు సభ్యులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం లేదన్న అలసత్వం కూడదని సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లుగా సభ్యులు తమ విధి నిర్వహణలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాలని స్పీకర్ సూచించారు. డిప్యూటీ స్పీకర్ అర్జీల కమిటీల అధ్యక్షుడు రఘురామకృష్ణరాజు, విశేషాధికారుల కమిటీ అధ్యక్షుడు పితాని సత్యనారాయణ, ప్రభుత్వ హామీల కమిటీ అధ్యక్షుడు కామినేని శ్రీనివాస్, నైతిక విలువల కమిటీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ కూడా సమావేశంలో మాట్లాడారు. కాగా బడ్జెట్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అసెంబ్లీ ఉద్యోగులను శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గత పాలకుల అహంభావం, తెలియనితనం, రాజకీయ వివక్షత పోలవరం ప్రాజెక్టుకు నష్టమని ఆగ్రహం. జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన 509 సీసీ కెమెరాలను ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. నేరాలు అదుపు చేయటమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని వెల్లడి. జిల్లా కలెక్టర్ల సంబంధిత శాఖల అధికారులతో P4 పై వీడియో సమావేశాన్ని నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. రాష్ట్ర ప్రభుత్వం P4 ను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.